హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఓట్స్తో మనం బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్గా తీసుకోగలిగే ఒక టేస్టీ రెసిపీని చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. మీకు నెయ్యి టేస్ట్ నచ్చకపోతే ఆయిల్నైనా వేసుకోవచ్చు. ఇందులో ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. మినపప్పు, శనగపప్పు, ఆవాలు. నా దగ్గర ఫ్రైడ్ పల్లీస్ ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటానండి. మీ దగ్గర లేదు అంటే ఇప్పుడే యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, అలాగే కరివేపాకును వేసేసి మంచిగా ఫ్రై చేసేయండి. మనకి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇలా మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఆనియన్ని యాడ్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆనియన్ కూడా ఒక్కసారి కలిపేసుకొని ఇందులోనే ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటో అలాగే టొమాటోని కూడా యాడ్ చేయండి. ఇవే కాకుండా మీ దగ్గర ఇంకా క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, పీస్ ఇలా ఏ ఉన్నా వేసుకోండి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇవన్నీ మనకి ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు అలాగే కొంచెం గరం మసాలా వేసేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే మీరు పక్కనే ఎన్నైతే ఓట్స్ తీసుకున్నారో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ని పెట్టేసుకుంటే ఇవి ఫ్రై అయ్యే లోపల అవి బాయిల్ అయిపోతాయి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసుకున్న పొటాటో అలాగే టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇవి చూడండి, మనకి చక్కగా ఇవన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. అయినా సరే ఒకసారి పొటాటోని చెక్ చేసుకోండి, లేదంటే అది పంట కింద పడినప్పుడు టేస్ట్గా అనిపించదు. ఇవి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా మెజర్ చేసి పెట్టుకున్న ఓట్స్ని వేసేసుకుందాం. ఓట్స్కి అయితే ఎటువంటి ఫ్లేవరు టేస్ట్ ఉండదు కదండి. సో మనం ఈ ఓట్స్ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే పల్లీలను కూడా నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మనం వేసిన మసాలా అలాగే ఈ వెజిటబుల్స్ తాలూకా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ ఓట్స్ పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఇలాగా మంచిగా ఫ్రై చేసేసుకోండి. అప్పుడే ఓట్స్ ఉప్మా అనేది చాలా బాగుంటుంది. ఇది ఎవరికైనా నచ్చుతుందండి. అలాగే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఫ్రై చేసిన తర్వాత వేడిగా మరుగుతున్న వాటర్ని ఇందులో వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక 2 మినిట్స్ మాత్రమే ఉడికించండి. ఇవి చాలా త్వరగా కుక్ అయిపోతాయి. చూడండి, మనకి ఇది రెడీ అయిపోయింది. ఓట్స్తో ఎప్పుడు మనం ఇడ్లీ అలాగే పొంగల్ అలాంటివి చేస్తుంటాం కదా, ఈసారి ఇలా ఉప్మా చేసి పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తూ తింటారు. అంతేకాదండి, చాలా క్విక్గా అయిపోతుంది. మనం హర్రీలో ఉన్నప్పుడు లేదా ఎటువంటి టిఫిన్స్ కోసం మనం ఎటువంటి ఏర్పాట్లు లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే తొందరగా అయిపోతుంది కూడా. మనకి ఇది రెడీ అయిపోయిందండి ఉప్మా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని ఫైనల్గా కొద్దిగా నిమ్మరసాన్ని వేసేసుకొని కొద్దిగా మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీగా హెల్దీగా ఓట్స్తో ఉప్మా అయితే మనకు సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది. కానీ టేస్ట్ అయితే సింపుల్గా ఉండదండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.